ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. సర్వోత్తమైన మార్గం అనే కార్యక్రమానికి అందరినీ ప్రేమపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను. ప్రభునందు ప్రియులారా, దేవుని మహాకృప చేత మనందరం కూడా ఇలాగూ టీవీ సమ్ముఖంగా దేవుని మాటలు వినటానికి ఆయన ఇచ్చిన అవకాశం చాలా గొప్పది. కరోనా యొక్క భయంతో ధైర్యం చెడిన వారుగా, ఆత్మీయులను కుటుంబీకులను పోగొట్టుకున్న వారిగా ఉన్న తరుణంలో రాష్ట్రమంతటా, దేశమంతటా, ప్రపంచమంతటా అనేక మంది మరణాలు చూస్తున్నటువంటి తరుణంలో దేవుని సంఘములో మనలను తన కృపాహస్తాలలో మనల్ని కాపాడుతున్నటువంటి పరమాత్ముని కుమారుడైన యేసుక్రీస్తును బట్టి మనందరము ఆయనకు ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులమై ఉన్నాము. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు ప్రభు అయిన యేసుక్రీస్తుకే చెల్లునుగాక. ఆమేన్. వాక్యం చదువుకుందాం. విశ్వాసకి, జీవమునకు, భక్తికి కావలసిన వాటినన్నిటినీ ఇస్తున్నటువంటిది దేవుడిస్తున్నటువంటి కృపావరములు, లేకపోతే ఇస్తున్నది ఏం కావాలి భక్తికి, జీవానికి, అవి ఇస్తున్నది ఎవరు అనే విషయాలను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి మళ్ళీ మనం చదువుకుంటూ వెళ్దాం. యేసుక్రీస్తు దాసుడును అపోస్తుడైన సీమోను పేతురు, మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మావలనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. తన మహిమను బట్టి, గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి, జీవమునకును భక్తికిని కావలసిన వాటినన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు, మన ప్రభు అయిన యేసుని గూర్చినట్టునైనా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికములైన వాగ్దానములు అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలగా మీరు తప్పించుకుని దేవస్వభావమందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. దేవస్వభావమందు మానవులమైన మనము పాలివారమవటానికి అమూల్యమును అత్యధికములైన వాగ్దానములు క్రీస్తునందు అనుగ్రహించాడు. లోకంలో ఏముంది అనంటే దురాశ. ఆ దురాశను అనుసరించటం వలన లోకం భ్రష్టత్వంలో ఉంది. అయితే ఈ భ్రష్టత్వాన్ని దేవుడిచ్చినటువంటి ఈ వాగ్దానముల మూలంగా తప్పించుకుని దేవస్వభావమందు పాలువారం అవటం కోసం దేవుడు మనకి ఈ వాగ్దానాలను ఇచ్చాడు. భక్తికి దేవుని యొక్క శక్తి, సువార్త ద్వారా ఆయన దైవశక్తి అనగా సువార్త, జీవానికి, భక్తికి కావలసిన వాటన్నిటినీ సువార్త ద్వారానే దేవుడు ఇస్తున్నాడు. విలువైన, వెలకట్టలేని, అమూల్యమైన, అత్యధికములైన వాగ్దానాలను అనుగ్రహించాడు. సర్వ ప్రపంచంలో, భూలోకం అంతటిలో దేవుడు ఇశ్రాయేలు జనాంగమును ఏర్పాటు చేసుకుని వారికి తన కృపను, నిత్య కృపను వారి ఎడల ఉంచి వారిని అనేకమైన ఆపదల్లో కాపాడిన, వారిని ఎంతో ప్రేమించి ఆయన వారిని అనేకమైనటువంటి ఉపద్రవాల నుండి, యుద్ధముల నుండి రక్షించిన వారు ఆయన మీద తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. అయినా వారిని భూమి మీద ఉన్న జనాంగములన్నిటిలో కూడా వారిని ప్రత్యేకంగా ప్రేమించాడు. వారిని తన స్వకీయ సంపాద్యముగా, జన్ముగా ఆయన చేసుకోవాలని తాపత్రయపడ్డారు. ఆ విధంగా వాళ్ళు చేసినప్పటికీ, అంత ప్రేమ వారి మీద చూపినప్పటికీ ఆ ప్రేమను వారు అర్థం చేసుకోలేకపోయారు. దేవుని కృపను వాళ్ళు ప్రతిసారి త్రోసివేస్తూ ఆయన్ను బాధ పెడుతూ వచ్చారు. దేవుణ్ణి బాధిస్తూనే వచ్చారు. సనుగుతూ, మరి గొణుగుతూ
ఆయన మీద తిరుగుబాటు చేస్తూ వచ్చినటువంటి ఆ ప్రజలు ఎన్ని విధాలుగా దేవుణ్ణి శోధించి వాళ్ళు బాధలు పడ్డారో, ఇబ్బంది పడ్డారో మనకు బైబిల్ గ్రంథంలో పాత నిబంధన అంతట్లో మనం చూస్తాం. వారికి ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు. వారికి ఆజ్ఞలతో పాటు, ఎదురుగుపైన ఆజ్ఞలతో పాటు అనేక ఆశీర్వాదాలని, వాగ్దానాలని ఇచ్చాడు. ఆ వాగ్దానాలను వాళ్ళు స్వతంత్రించుకోలేకపోయారు. దేవుని మాట, ఆజ్ఞను నెరవేర్చలేక మాట వినలేదు వాళ్ళు. మరి వాళ్ళకిచ్చినటువంటి వాగ్దానముల కంటే అమూల్యమైన, అత్యధికమైన వాగ్దానములు క్రీస్తును నమ్మిన వారికి ఇవ్వాలని దేవుని అనాది సంకల్పంలో ప్రేమ చేత క్రీస్తులో ఏర్పరచుకున్న వారిని క్రీస్తు భూలోకంలో శరీరధారి వచ్చినప్పుడు ఆ వాగ్దానములను నెరవేరుస్తున్నాడు. కేవలం ఇశ్రాయేలీయుల విషయంలో కాదు, క్రీస్తుని విశ్వసించిన వారందరికీ దేవుని పిల్లయ్యే అధికారం ఇచ్చాడు. ఇది మహాదేవుని మహోన్నతమైన ప్రేమ. కనుక దేవుడిచ్చినటువంటి ముందు మనకు అమూల్యమైన విశ్వాసాన్ని ఇచ్చాడు. అది మన నీతిని బట్టి కాకుండా యేసుక్రీస్తు యొక్క నీతిని బట్టి, దేవుని నీతిని బట్టి మనకు అమూల్యమైన విశ్వాసాన్ని ఇచ్చాడు. ఆ విధంగా మనము విశ్వాసం పొంది, విశ్వాసం ద్వారా అనేకమైనటువంటి సత్క్రియలను చేసేటువంటి అవకాశం దేవుని సంకల్పములో మనకు లభించింది. అలాగూ దేవుడే తన చిత్తానుసారముగా తనలో తాను చేసినటువంటి నిర్ణయం చొప్పున దేవుని అనాది సంకల్పములో సమస్త కార్యాలను కూడా జరిగిస్తూ మనల్ని పరిశుద్ధమైన పిలుపుతో మనల్ని పిలిచాడని, మనల్ని ఏర్పాటు చేసుకున్నాడని క్రీస్తు యేసులో, మనల్ని లోకములో నుండి అపవాది హస్తాల్లో నుండి ప్రత్యేకపరుచుకున్నాడని, అలా ప్రత్యేకపరిచినటువంటి ఆయన పరిశుద్ధపరిచారని, పరిశుద్ధపరచడానికి మనలో ఎల్లప్పుడూ ఉండడానికై పరిశుద్ధాత్మనిచ్చారని, మనము ఆత్మ వలన జీవించటానికి కావలసినటువంటి విశ్వాసం ద్వారా దయచేశాడని, విశ్వాసాన్ని ఇచ్చాడని మనం నేర్చుకున్నాం. ఈ విశ్వాసం ద్వారా మనకు లభించేటువంటి విషయాలు మనం చూసినప్పుడు, మరి మనం భూమి మీద నిరీక్షణ లేనటువంటి వారంగా, మరణం తర్వాత ఏమవుతుందో తెలియనటువంటి అయోమయ ప్రపంచానికి మరణం తర్వాత మహోన్నతమైనటువంటి జీవితం ఉందని, మనము దేవత్వమందు, దేవస్వభావమందు పాలివారం అవ్వాలని, దేవుడుండే లోకానికి తిరిగి వెళ్ళాలని, క్రీస్తునందు మృతులు ధన్యులని, క్రీస్తునందు మృతులందేటువంటి మనుషులకు, విశ్వాసులకు, దేవుని పిల్లలకు నిరీక్షణనిచ్చాడు. అంటే లోకంలో ఉన్న మనుషులకు నిరీక్షణ లేదు, వాళ్ళు దుఃఖపడుతూ ఉన్నారని రాసిన సందర్భాన్ని మనం చూస్తాం. తెస్సలోనికీయులకు పౌలు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చూసినట్లయితే, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకిష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. కనుక మనం ఎలా మార్పు పొందుతామో ఇక్కడ తెలియచేశాడు. ఇతరులు నిరీక్షణ లేని వారు అంటే క్రైస్తవులు కాని, క్రీస్తును విశ్వసించని, సువార్తను నమ్మని ఇతరులకు నిరీక్షణ లేదు, వారు దుఃఖపడతారు. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారి మరణం కాదు, అది నిద్ర. నిద్రించిన వారు తప్పనిసరిగా లేస్తారు ప్రభు వచ్చినప్పుడు అని విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేశాడు. క్రీస్తును నమ్మినటువంటి విశ్వాసులకు, క్రీస్తు ద్వారా దేవుని పిల్లలైనటువంటి వారికి, పరిశుద్ధులకు ఒక నిరీక్షణ ఉంది. అదే మనం చూస్తే అది జీవముతో కూడిన నిరీక్షణ అని పేతురు గారు రాసిన సందర్భాన్ని మనం చూస్తాం. చూడండి, చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని
అపోస్తలుడైన పేతురు గారు మనకు తెలియజేస్తున్నాడు. మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం కనుక మనం చూసినట్లయితే, మన ప్రభువుకు యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన. ఈ నిరీక్షణ క్రైస్తవ సమాజానికి లేదా క్రైస్తవ సంఘానికి ఏ విధంగా వచ్చిందని అంటే, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ అన్నాడు. అంటే జీవము గల నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా, జీవము గల నిరీక్షణ అంటే ఏంటి అనగా వివరణిస్తున్నాడు చూడండి. అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనదియునైన స్వాస్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. ఇలా మరలా జన్మింపజేసే ద్వారా మనకి ఏం కలుగుతుంది? 5వ వచనంలో చెప్తున్నాడు, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు అన్నాడు. క్రైస్తవ విశ్వాసులు, క్రీస్తును నమ్మినటువంటి దేవుని బిడ్డల యొక్క పరిశుద్ధుల యొక్క నిరీక్షణ ఏంటంటే, ఇప్పుడు మనము విశ్వాసం ద్వారా క్రీస్తుని అంగీకరించడం ద్వారా దేవుని పిల్లలమయ్యి రక్షణ పొందాము. అలాగే ఈ లోకం నుండి, పాపము నుండి, చెడుగు నుండి, దుష్టత్వం నుండి కాపాడబడుతూ రక్షింపబడుతున్నాము. ప్రార్థన చేస్తూ రక్షించబడుతున్నాము, రక్షింపబడబోతున్నాం. పొందిన రక్షణ, పొందుచూ ఉన్న రక్షణ, పొందబోయే రక్షణ, దాని గురించి తెలియజేస్తున్నాడు. కనుక ఇప్పుడు మనకు 5వ వచనంలో పొందబోయేటువంటి రక్షణ గురించి చెప్తున్నాడు. ఇది కడవరి కాలమందు బయలుపరచబట్టుకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆస్వాస్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది అన్నాడు. కనుక పరలోకములో మన కొరకు భద్రపరచబడిన ఆ స్వాస్యమును స్వతంత్రించుకోవడానికి మనకు దేవుడు జీవముతో కూడిన నిరీక్షణ కలిగించాడు. అలా నిరీక్షణ కలగటానికి యేసుక్రీస్తు మృతులలో నుండి తిరిగి లేచుట వలన మనకు ఈ నిరీక్షణ ఇచ్చాడు. అద్భుతమైన విషయం. నిరీక్షణ మనకు కలగటానికి మనం ఏమీ చేయలేదు. మానవుడు ఏ మంచి కార్యం చేయలేదు. మానవుడు దేవునికి ఏమి ఇవ్వలేదు. మానవుడు దేవునికి ఏమి ఇవ్వలేడు. పిల్లలు తల్లిదండ్రుల నుంచి ఎన్నో పొందుకుంటారు. కానీ తల్లిదండ్రులు పిల్లల నుంచి కోరుకునేది ఏంటో తెలుసా? ప్రేమ, ఆప్యాయతలు, పలకరింపులు, మాట వినటం. ముఖ్యంగా తల్లిదండ్రులు ఎక్కువ బాధపడే విషయం ఏంటి అంటే, నా బిడ్డలు నా మాట వినట్లేదు అనే బాధ చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతి తల్లిదండ్రుని లోకంలో బాధించే పెద్ద విషయం ఏంటంటే, పిల్లలు మాట వినకపోతే కలిగే బాధ చాలా గొప్పది. అలాగే తల్లిదండ్రులు ఎక్కువగా ఆనందించేటువంటి విషయం ఏంటంటే, వారి బిడ్డలు వారి మాట వింటున్నప్పుడు, వారి ఆశయాలకు, వారి ఆశలకు అనుగుణంగా వారు నడుచుకుంటున్నప్పుడు, వారు ఆశించిన దానికంటే ఎక్కువగా వారు అన్నిటిలో రాణిస్తున్నప్పుడు, వర్ధిల్లుతున్నప్పుడు, అభివృద్ధి పొందుతున్నప్పుడు, ఫలిస్తున్నప్పుడు మరింత పొంగిపోతారు, మరింత ఆనందిస్తారు. మనకు తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆ పరమాత్ముడు, ఆ ప్రేమ స్వరూపు కూడా మన నుంచి ఏం కోరుకున్నాడంటే ఇదే ప్రియులారా. విచిత్రం ఏంటంటే, మన తల్లిదండ్రుల ప్రేమలో లోపముండొచ్చేమో కానీ, ఆ తల్లి మరిచిపోతే మరిచిపోవచ్చునేమో కానీ, దేవుడు అంటున్నాడు, నేను నిన్ను మరువను అని. అలా మరువని దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడు అని అంటే, లోకమంతటిని ఒకవైపు, మనల్ని ఒకవైపు పెడితే కనుక దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. ఒకవైపు విశ్వంలో ఉన్న సంపదలన్నిటినీ ఒకవైపు పెడితే దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. ఇలా ప్రతి ఒక్కరిని భూమి మీద కారణ జన్ములుగా తన సంకల్పంలో తీసుకుని వస్తున్నాడు. అది ఎరుగని మానవాళి
మరి నిరీక్షణ లేకుండా మరణిస్తున్నారు కనుకనే నిరీక్షణను మనకు కలిగజేయడానికి, అది ఎలాంటి నిరీక్షణ అంటే యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన అన్నాడు. అంటే యేసుక్రీస్తు తిరిగి లేచాడు కాబట్టి మనం కూడా తిరిగి లేస్తాము అనే నిరీక్షణ మనకు కలగడానికి, అది జీవముతో కూడిన నిరీక్షణ అన్నాడు. అదే జీవము గల నిరీక్షణ అంటున్నాడు. ఖచ్చితంగా ఈ జీవితం తర్వాత మరో జీవితం ఉంది, అది మహోన్నతమైనది. ఆ నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా అది ఎలాంటిదంటే అక్షయమైనది, అంటే నాశనము లేనిది, నిర్మలమైనది, అందులో ఏ విధమైన అపవిత్రతకు కానీ మరి చెడుకు కానీ కీడుకు కానీ అవకాశం లేనిది, అది నిర్మలమైనది, ఇంకా వాడబారనిది, వాడిపోయేది కాదు, చెడిపోయేది కాదు, వాడబారదినైన స్వాస్యము మనకు కలుగునట్లు. ఓ మాటలో చెప్పాలంటే దేవుడుండే ఆ మహాలోకం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. అంటే దేవుడే మనలను జన్మింపచేస్తున్నాడు. ఇక్కడ జన్మించటంలో కూడా మన యొక్క శక్తి సామర్థ్యాలు కానీ మన యోగ్యత కానీ కనబడట్లేదు, మన జ్ఞానం కానీ మన తెలివితేటలు కానీ ఇక్కడ ఉపయోగపడట్లేదని గమనించాలి ప్రియులారా. కనుక దేవుడే తన విశేష కనికరము చొప్పున అన్నాడు, కనికరించి మనలను మరలా జన్మింపజేసి తన ప్రియమైన పిల్లలుగా చేసుకున్నాడు, తన ప్రియమైన కుమారులుగా కుమార్తెలుగా చేసుకున్నాడు. ఈ వాస్తవాన్ని మనం గుర్తించటం, ఆయన ప్రేమను మనం అర్థం చేసుకోవడం చాలా అవసరం పిల్లారా. కనుక మనకి ఇవ్వబడిన నిరీక్షణ మామూలు నిరీక్షణ కాదు, అది అమూల్యమైనటువంటి జీవముతో కూడిన నిరీక్షణ. అక్షయమైన నిర్మలమైన వాడబారినటువంటి శ్వాసం పరలోకములో ఉంది అని మనకు విశ్వాసం కలగడానికి, నిరీక్షణ కలగడానికి యేసుక్రీస్తును మృతుల్లో నుండి తిరిగి లేపాడు. ఏ విధంగానంటే తన శక్తి యొక్క అపరిమితమైనటువంటి మహాస్యమును మనం తెలుసుకోవాలని దేవుడు యేసుక్రీస్తును మృతుల్లో నుండి లేపాడు. అలా లేపినప్పుడు దేవుడు తన సర్వశక్తి యొక్క సర్వశక్తులు అనంతమైన శక్తిని ఆయన వినియోగించాడు. ఆయన బలాతిశయము అక్కడ వినియోగించినట్లుగా మనం ఎఫెసీ పత్రికలో మనం చూస్తాం. ప్రభునందు ప్రియులారా, ఇంకా మనం చూస్తే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాలు మనం చూస్తే, విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును అన్నాడు. యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకునుచు మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపన చేయొచ్చు, మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఎందుకు తెలుసా? 4లో చెప్తున్నాడు, ఇయాల అనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా. ఎందుకు ఈ విశ్వాసంతో కూడిన పని చేయడానికి, ప్రేమతో ప్రయాసపడడానికి, ప్రభు అయిన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడినటువంటి ఓర్పును కొనసాగించడానికి వాళ్ళకి ఈ అవకాశం ఇచ్చాడు అని అంటే దేవుని వలన వారు ప్రేమింపబడ్డారు. ఇంకా అంటున్నాడు, సహోదరులారా మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రము కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ వద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. మీ నిమిత్తం మేము మీ ఎడల ఎట్టు వారమై ఉంటుమో మీరు ఎరుగుదురు అని అంటూ, ఇలా సువార్త మాటతో రాలేదట. మాటతో మాత్రమే వాళ్ళ దగ్గరికి సువార్త రాలేదు. ఎలా వచ్చింది? శక్తితో, పరిశుద్ధాత్మతో, సంపూర్ణ నిశ్చయతతో సువార్త వాళ్ళ దగ్గరికి వచ్చింది అని చెప్తున్నాడు. ఇక్కడ మనం చూస్తున్నాం, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి నిరీక్షణ. అంటే నిరీక్షణ లేని లోకములో నిరీక్షణ ఎవరి వల్ల కలుగుతుందని అంటే
యేసుక్రీస్తునందలి నిరీక్షణ. గమనించాలి, యేసుక్రీస్తునందలి మాత్రమే నిరీక్షణ ఉంది. మనం చూసాము పేతురు పత్రికలో, మనం చూస్తాము అది జీవముతో కూడిన నిరీక్షణ అనే విషయాన్ని. పౌలు కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు కలిపి ఉన్నాయి చూడండి. ఈ నిరీక్షణ ఎక్కడ ఉంచబడింది అనే విషయాన్ని చెబుతున్నాడు. ఇది యేసుక్రీస్తునందలి నిరీక్షణ. యేసుక్రీస్తుకు వేరుగా లోకానికి నిరీక్షణ లేదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పరలోకమునందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి, గమనించాలి ప్రియులారా, ఈ నిరీక్షణ ఎక్కడ ఉంచబడింది? పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి, క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు, పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చియు మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయుచు మన ప్రభువగు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము అన్నాడు. కనుక ఈ నిరీక్షణ ఎక్కడ ఉంచబడిందంటే పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణ అన్నాడు. అంటే మన నిరీక్షణ ఏంటంటే ఈ జీవితం తర్వాత మనం పరలోకానికి వెళ్తాం. పరలోకమందు మన నిరీక్షణ ఉంచబడింది. మనం దేనికోసం ఎదురు చూస్తున్నాం? జీవాన్ని, నిత్య జీవాన్ని పొందుకోవడం కోసం ఎదురు చూస్తున్నాం. ఈ జీవితానికి జీవం ఉంది. ప్రాణం ఇచ్చాడు, ఆత్మనిచ్చాడు, శరీరాన్ని ఇచ్చాడు. దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలుగా ఉన్నట్లుగానే మనల్ని కూడా దేవుడు ముగ్గురు వ్యక్తులుగా మనల్ని చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆత్మ, జీవం, ఒక ప్రాణం, ఒక శరీరం, 3 విధాలుగా మనం కూడా ఉన్నాం. కనుక శరీరం మనం కాదు ప్రియులారా, శరీరం మనం కాదు, మనము ఆత్మలం. ఈ ఆత్మను, జీవాన్ని, శరీరాన్ని కూడా దేవుడు తన పనిలో, దేవుడు తన మహిమ కొరకు వాడాలని మనల్ని భూమి మీద తన కృపామయకు కీర్తి కలగాలని పుట్టించాడు. అయితే తనకు ఇవ్వబడిన దేహంలో ఈ ఆత్మని, జీవాన్ని కూడా తన ఇష్టానుసారంగా వాడుతూ దేహాన్ని తన కంట్రోల్లో ఉంచుకొని మరి దేహంలో దేవుని ఆరాధించాల్సినటువంటి వాడు, దేవుని మహింపరచాల్సినటువంటి మానవుడు ఈ దేహానికి బానిసవుతున్నాడు. శరీరేచ్ఛలకు లొంగిపోతున్నాడు. మనసును పుట్టిన కోరికలు తీర్చుకుంటూ దేవుని ఉగ్రతను తెచ్చుకుంటున్నాడు. ఆత్మను అగ్నికి ఆహుతి చేసుకుంటున్నాడు. ఈ జీవాత్మగా ఉన్నటువంటి ఈ మానవుడు పరమాత్మను చేరి దేవస్వభావమందు పాలువాడవ్వాల్సిందుకు పోయి దయ్యమ స్వభావంతో దేవుడు లేనటువంటి పాతాళ గుండానికి, అగ్నిగుండానికి జారిపోతున్నాడు. దేవుని ప్రేమను గుర్తించినందువలన నిరీక్షణ లేనివాడుగా మృతి పొందుతున్నాడు. నిరీక్షణ లేనిటువంటి వాడుగా మరణిస్తున్నాడు. మరి మహా వేదనలోకి జారిపోతున్నాడు ప్రియులారా. ఇందులో దేవుని యొక్క నిర్లక్ష్యం కానీ, దేవుని యొక్క అసమర్థత కానీ, దేవుని యొక్క లేకపోతే ప్రేమ, జాలి, దయ, కనికరం ఆయన లేనివాడు అనేటువంటిది ఎక్కడ లేదు ప్రియులారా. ఆయన తన ప్రేమను ఎలా ఎల్లడి చేసినప్పటికీ ఆయన ప్రేమను ఎరుగనటువంటి మానవాళి నిరీక్షణ లేనటువంటి స్థితిలోకి జారిపోతుంది. అందుకనే ఈ నిరీక్షణ గురించి అర్థం చేయడానికే, మనకు తెలియచేయడానికే యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చి మరణించి తిరిగి లేచి మనకు నిరీక్షణ ఉంది, మనకు జీవితం ఉంది, మనము దేవస్వభావం మందు పాలువారం అవ్వాలి, దేవుడుండే ఆ మహిమలోకానికి మనం వెళ్ళాలి, ఇక్కడ ఉన్నట్లుగా బాధలు, వ్యాధులు, సమస్యలు ఉండవు అనే విషయాన్ని మనకు ఒక శుభ నిరీక్షణను మనకి ఇస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. కనుక ఇక 23వ వచనం మనం చూస్తే, ఇదే కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం కూడా మనం చూస్తే, పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ. యేసుక్రీస్తునందలి నిరీక్షణ ఎలా వస్తుంది? సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక.
సువార్త వలన పరలోకానికి వెళతామనే నిరీక్షణ మనకు కలుగుతుంది. సువార్త వింటేనే విశ్వాసం కలుగుతుంది. విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత మనం కాపాడబడుతున్నాం. దేవుని కృప చేత మనము రక్షింపబడుతున్నాం. దేవుని యొక్క కృప ద్వారా నిరీక్షణ పొందుతున్నాం. ప్రియులారా, యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచుట ద్వారా మనము నిరీక్షణ పొందుతున్నాం. ఇది పరలోకమందు ఉంచబడిన నిరీక్షణ, మన కొరకు ఉంచబడిన నిరీక్షణ. అది ఎలా ఉంది అంటున్నాడంటే, ఆ నిరీక్షణ సువార్త వలన కలుగుతుంది. ఈ నిరీక్షణ అంటే ఎవరు సువార్తను విని విశ్వసిస్తారో వారికి నిరీక్షణ కలుగుతుంది. మిగిలిన వారికి నిరీక్షణ కలగదు. ఈ నిరీక్షణలో ఎవరు కూడా పాలువారు కాలేరు. కనుక అంటున్నాడు చూడండి, పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి అన్నాడు. ఈ పునాది ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కనుక క్రీస్తు అనే బండ మీద ఎవరైతే పునాది మీద స్థిరముగా కట్టబడుతున్నారో, విశ్వాసమందు స్థిరపరచబడుతున్నారో, క్రీస్తునందలి విశ్వాసం మీద వాళ్ళు పునాది వేయబడి కట్టబడుతున్నారో, వారు స్థిరముగా ఉండి క్రీస్తులో మీరు విన్నట్టు అన్నాడు. మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ అన్నాడు. ఎవరైతే సువార్త వలన కలిగే నిరీక్షణ నుండి తొలగిపోకుండా విశ్వాసమందు నిలిచి ఉంటారో, అది అద్భుతమైన విషయం. విశ్వాసమందు నిలిచి ఉన్న వారికే ఈ నిరీక్షణ కలుగుతుంది. విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును, ఈ నిరీక్షణ మీకు కలుగుతుంది. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడనయ్యాను. అందుకే ఇది ఏ నిరీక్షణ, ఎలాంటి నిరీక్షణ అంటే